సూర్యాపేట జిల్లా గడిపెల్లి మండలము పనుగోడులో ఉదయం 4 గంటల నుంచే ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. డిఆర్డీఏ పీడీ సుందరి కిరణ్ ఇంటిపై ఏసీబీ దాడులు పెద్ద ఎత్తున కూడా దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో గడిపెల్లే కాదు 7 చోట్ల కూడా దాడులు కొనసాగిస్తున్నారు. కారణం ఏంటంటే ఆదాయాన్ని మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ హయాంలో సుందరి కిరణ్ సూర్యాపేట జిల్లాలో డిఆర్డీఏ పీడీగా కొనసాగిన నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున కూడా అక్రమాస్తులు కూడబెట్టినట్టు కూడా ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. సమాచారం మేరకు ఈరోజు 8 చోట్ల కూడా దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పొనుగోడు, గడిపెల్లి, నేరేడ్చర్ల, కోదాడ, తుక్కగూడ, కల్వకుర్తి ఈ 8 చోట్ల కూడా పెద్ద ఎత్తున కూడా దాడులు కొనసాగిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఒకటే చెప్తున్నారు, ఆదాయం మించిన ఆస్తులు కూడబెట్టిన నేపథ్యంలో అతనిపై మేము తనిఖీలు చేస్తున్నామని చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ తనిఖీలో మాత్రం పెద్ద ఎత్తున కూడా ఆస్తులు బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే డిఆర్డీఏ పీడీగా ఉన్న నేపథ్యంలో అప్పుడు బీఆర్ఎస్ పీరియడ్లో పెద్ద ఎత్తున కూడా రాజకీయ అండదండలతో పెద్ద ఎత్తున కూడా సొమ్ము కాజేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. ఈ భూములు కూడా కూడబెట్టినట్టు సమాచారం, 1 కాదు 2 కాదు 100 ఎకరాలు కూడా భూమి కొనుగోలు చేసినట్లు ఉంది. అయితే ఇప్పుడు కల్వకుర్తిలో మాత్రము డిఆర్డీఏ అధికారిని కాకుండా వ్యవసాయ ఏడీఏగా పనిచేస్తున్నారు. ఇప్పటికి మాత్రము తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. చూద్దాం మనం, ఎందుకంటే ఇప్పుడే మనము ఏసీపీ అధికారుల వివరణ కూడా కోవడం జరిగింది. ఏసీపీ అధికారులు వివరణ కూడా ఇస్తున్నారు. అతను మాత్రము ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకున్నట్టు సమాచారం ఉంది. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి ఉమ్మడి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ నాయుడు. నా పేరు సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. మాకు వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో కల్వకుర్తి సబ్ డివిజన్ నాగర్ కర్నూలు జిల్లా ఏడీ అయినటువంటి సుందరి కిరణ్ కుమార్ గారి పైన ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే సమాచారం మేరకు అట్టి వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈరోజు ఉదయం వారి యొక్క సొంత విలేజ్ కొనుగోడులో అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కిరణ్ కుమార్ గారి బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు చేయడం జరుగుతుంది. సోదాల తదనంతరం మిగతా వివరాలన్నీ పత్రికా ప్రకటన ఇవ్వడం జరుగుతుంది. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.